రెండవ రాజులు గ్రంథంలో నుండి 24వ అధ్యాయము చదువుకుంటున్నాం. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించెను. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టియు యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజయ్యెను. బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశముననున్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక నెన్నటికిని తన దేశమును విడిచి బయలుదేరుట మానెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెఫ్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు నొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధన నిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇజ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చేర తీసుకొని పోయెను. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములను గొప్ప వారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. 7,000 మంది పరాక్రమశాలులను 1,000 మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధమందు తేరిన శక్తి మంత్రులందరినీ బబులోను రాజులు చెరపట్టుకొని బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తెన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా. ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హామాటులు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనము 2వ రాజులు గ్రంథంలో నుండి చివరి అధ్యాయము అయిన 25వ అధ్యాయము చదువుకుంటున్నాం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు
బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలబడియందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీలు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పో మార్గమున వెళ్ళిపోయెను. కల్దీల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదిరిపోయినందున యెరికో మైదానమందు అతన్ని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరద్దాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము నందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షము చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయెను గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోటవారును ఉండవలెనని దేశపు బీద జనములో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. సేవకులకు సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, మొండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని పోయిరి. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయెను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్లను తీసుకొని పోయెను. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉండెను. ఒక్కొక్క స్తంభపు నిడివి 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది. పైపీట నిడివి 3 మూరలు. మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను, దానిమ్మ పండ్లను ఇత్తడివి. 2వ స్తంభమును వీటి వలె అల్లిక పని కలిగి ఉండెను. రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శేరాయాను, 2వ యాజకుడైన జఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణములో నుండి తీసుకొని రాజు సముఖమును కనిపెట్టుకొని ఇండు వారిలో పట్టణమందు దొరికిన 5గురిని, దేశపు జనులను సంఖ్య చేయు వారి అధిపతి యొక్క లేఖకుని, సామాన్య జనులలో పట్టణమందు దొరికిన 60 మందిని పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు రాగా, బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు దానిని చంపించెను. ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహికాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నియమించెను. యూదా వారి సైన్యాధిపతులందరూ, వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదల్యా యుద్ధకు నెతన్య కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యెహోనానును, నెటోపాతీయుడైన తన్హమెతు కుమారుడును, సెరాయాయును, మయాకాతీయుడైన యొకనికి పుట్టిన యజన్యాను కూడిరాగా
గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి, కల్దీయులకు మనము దాసులమైతమని జడియవద్దు. దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసినడలా మీకు మేలు కలుగునని చెప్పాను. అయితే 7వ మాసమందు వంశజుడకు ఎలీషా మాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేసెను. అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీయుల భయము చేత ఐగుప్తు దేశమునకు పారిపోయిరి. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందిగృహములో నుండి యూదా రాజైన యెహోయాకీనుని తెప్పించి అతనితో దయగా మాటలాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠము కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందిగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీయు రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. మరియు అతని బత్తము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మనము 2వ రాజుల గ్రంథంలో నుండి 24వ అధ్యాయము మరియు 25వ అధ్యాయము చదువుకోవటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజుతో మనము 2వ రాజుల గ్రంథము చదవటం పూర్తయినది. రేపటి నుంచి కొత్త అధ్యాయంతో మరలా ప్రారంభించబడుచున్నది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.